BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జూలై నెల 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు, ఏ రోజుల్లో మానసికంగా ఆనందంగా ఉంటారు, ఏ రోజుల్లో అసంతృప్తి ఆందోళనతో ఉంటారు, అలాగే ఏ రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఏ రోజుల్లో ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉంటాయి, ఉద్యోగ సమస్యలు, ఇలాంటి వివరాల గురించి క్లుప్తముగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి చిన్న గమనిక, మీరు మీ యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రం ప్రకారం ఉన్నటువంటి రాశినే మీరు పరిగణనలోకి తీసుకోవాలి. నామ నక్షత్రం పేరు మీద ఉన్నటువంటి రాశిని తీసుకోకూడదు. జన్మ నక్షత్రం లేని వాళ్ళు నామ నక్షత్రం పేరు మీదనే చూసుకోవాలి. పైగా చాలామంది సన్ జొడాయిక్ సైన్ అంటే ఈ మంత్ నుంచి ఈ మంత్ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఒక రాశికి చెందుతారని చెప్పి సూర్యమాన సిద్ధాంతం ప్రకారం ఉంటుంది. అది ఈ చెప్పబోయేటువంటి ఫలితాలకి అది ఏమాత్రం కూడా సరిపోదు. అది విషయాన్ని గమనించుకొని చూసుకోవాలి. కాబట్టి జన్మ నక్షత్రము, జన్మ రాశి లేదా ఈ రెండు లేకపోతే నామ నక్షత్రము, నామరాశి మీద ఉన్నటువంటి వివరాలనే మీరు ఆ రాశి ప్రకారమే చూసుకుంటే మీకు రమారమిగా మీ ఈ చెప్పబడే ఫలితాలు మీకు సరిపోతాయని చెప్పవచ్చు. ఇక కార్యక్రమంలోకి బయలుదేరదాం. జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వృషభ రాశి వారికి శుక్రగ్రహ సంచారం ఈ నెల అంతా కూడా శుభమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కారణం చేత విలువైనటువంటి వస్తువులు, సామాగ్రులు, దుస్తులు హుందాగా కనబడడం కోసం బంగారు ఆభరణాలు స్త్రీ పురుషులు ఎవరైనా కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆనందంగా మంచి చక్కటి దాంపత్య సౌఖ్యంలో ఉంటారు. ఎవరితోనైనా కానీ విభేదాలు వచ్చినా అవన్నీ కూడాను రాశ్యాధిపతి శుభస్థానంలో ఉన్నటువంటి కారణం చేత మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. గురుడు కూడా శుభస్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత చక్కగా అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యల్ని మీరు అధిగమించగలుగుతారని చెప్పవచ్చు. పెద్దల యొక్క ఆశీర్వచనం సంపూర్ణంగా ఉండడం, ప్రధానంగా 27వ తారీఖు తర్వాత అనుకున్నటువంటి పనులలో కదలిక, మంచి స్థితిగతులు ఈ మాసాంతంలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పవచ్చు. ఇక రవి సంచార ప్రభావం సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత నిరుద్యోగస్తులకి చక్కటి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు కానీ, లేదా మంచి శుభవార్తలు కానీ, లేదా ఇతర ఉద్యోగంలో అనగా వేరే సంస్థల్లో పనిచేయాలనుకున్నప్పుడు అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు. అయితే బుధగ్రహ సంచారమే అనుకూలంగా లేని కారణం చేత ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో జాగ్రత్తలు పాటించండి. వ్యాపారములు అంత సజావుగా సాగవు. అంతేకాకుండా పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది సమయం అనుకూలంగా కాదు. అలాగే స్టాక్ మార్కెట్స్లో కానీ, వ్యాపారంలో పెట్టుబడి పెట్టి విస్తరించడం కానీ ఇవన్నీ కూడాను అనుకూలమైన సమయంలో కాదు. బుధగ్రహం అనుకూలంగా లేదు. కావున జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా పరిచయస్తుల పట్ల అంటే కొత్తగా వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళకి కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా పరిచయం అయినప్పుడు వాళ్ళ పరిచయం పట్ల జాగ్రత్తలు పాటించండి. నూతన వ్యక్తుల పరిచయం కాస్త జాగ్రత్తలు పాటించాలని చెప్పవచ్చు. ఇక ఈ కుజుడు అర్ధాష్టమ దోషము, అలాగే కేతు కూడా అర్ధాష్టమ దోషం ఉండడం వలన ఏ పని చేసినా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సంతృప్తి అనేటువంటిది ఉండదు. ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చెప్పవచ్చు. విలువైనటువంటి ఆస్తులని చేజార్చుకునే అవకాశం కానీ, లేదా వాహన మార్పు, గృహ మార్పు కానీ గోచరమవుతుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క రాహువు సంచారము, శని సంచారము అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి చక్కగా యోగ కాలం అనే చెప్పవచ్చు. ఒక బుధుడు, కుజుడు, కేతు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. కావున మంచి శుభ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. కాకపోతే పెట్టుబడి సంబంధించినటువంటి విషయంలో మాత్రం, ధనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించుకుంటే చాలా శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఇక వివాహం కావలసినటువంటి
అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించి గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప వివాహ సంబంధాలు కుదిరే అవకాశం లేదు. అయితే విద్యార్థులకి మాత్రము చక్కటి విద్య లభిస్తుంది. అన్ని విధాలుగా కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మీకు సీట్ సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించవచ్చు. ఏ విధమైనగా చూసుకున్నప్పటికీ కూడా మంచి శుభ ఫలితాలు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. ఇక వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. మీకు కోరుకున్న చోటనే, అనగా ఎక్కడైతే మీరు ఇప్పుడు ఉన్నారో కోల్పోయిన చోటనే మళ్ళీ తిరిగి గౌరవాన్ని పొందే అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి చక్కగా మిమ్మల్ని అందరూ ఆదరిస్తారు. మీ మాటకి విలువ పెరుగుతుంది. కుటుంబంలో కూడా మిమ్మల్ని ఇప్పటివరకు చిన్న చూపుగా చూసినటువంటి కుటుంబ సభ్యులు మీకంటూ ఒక గుర్తింపునివ్వడం, మీ మాట వినడం, తద్వారా వారికి మీ మాట వినడం ద్వారా వారికి మంచి లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలకి వివాహ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి మాత్రం శుభమైనటువంటి యోగం ఉంటుంది. కాకపోతే ఈ మంత్ ఎండింగ్లో ఈ 29, 30, 31 ఆల్రెడీ గర్భవతులైనటువంటి వాళ్ళు ఈ రాశిలో 29, 30, 31 తేదీల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇక డాక్టర్ల సలహాలు తీసుకోక తప్పదు. విద్యార్థులకి మంచి శుభ ఫలితాలు విద్యార్థినులకి కలుగుతాయని చెప్పవచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ముఖ్యంగా కుజకేతువు, బుధుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. ఇక ఈ 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు రోజువారీ కార్యక్రమాలలో భాగంగా ఎలా ఉండబోతుంది అంటే మంచి చెడు, ఆదాయము, వ్యయము, సుఖము, కష్టము, దుఃఖము, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 16వ తారీఖు రోజున అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏ పని చేసినప్పటికీ కూడా కలిసి రాకపోవడం, మానసిక ప్రశాంతత అనేటువంటిది లేకపోవడం, తద్వారా ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఇక 17, 18వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అలాగే విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారని చెప్పవచ్చు. శుభమైనటువంటి యోగాలతో గలుపుతారు. ధన ప్రవాహం కూడా చాలా చక్కగా ఉంటుంది. బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామనేటువంటి యొక్క సంతృప్తితో ఉంటారని చెప్పవచ్చు. ఇక 19, 20 ఈ తేదీలలో ధనపరమైనటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పెద్దలతో వాగ్వివాదాలు పనికిరాదు. కాస్త ఇంటి పెద్దలని మనస్సుని గాయపరుస్తారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే కుటుంబ సభ్యులతో కూడా మీరు చాలా లౌక్యంతో వ్యవహరించాలి. ధన ప్రవాహం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అంతే విధంగా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. 21, 22వ తారీఖుల్లో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు, మంచి శుభవార్త వింటారు. ఉద్యోగ సంబంధంగా మంచి శుభవార్త వింటారని చెప్పవచ్చు. ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు. రాని బాకీలు వసూలు అవుతాయి. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ మాసం, ఆషాఢ మాసం గురువారము పునరుసు నక్షత్రముతో కూడుకున్నటువంటి 24వ తారీఖు రోజున, అటువంటి రోజున కాశీక్షేత్రంలో మన పీఠమాధుర్యంలో తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం అక్కడ పిండ ప్రదాన కార్యక్రమం బ్రాహ్మణుని పెట్టి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ పిండ ప్రదాన కార్యక్రమంలో మీరు నమోదు చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ పెట్టినప్పటికీ కాశీక్షేత్రంలో పెట్టిన పిండ ప్రదానమే విశేషమైనటువంటి శుభఫలితం. అలాగే జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా, మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి సంబంధించి శనిదోష నివారణ హోమాలతో పాటుగా వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల మరియు సుదర్శన హోమము, కాలభైరవ హోమం లాంటివి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక 23, 24, 25 తేదీల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. వాహన మరమ్మతులకి, గృహ మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు అవుతాయి. సంతోషం లేని ఇబ్బందులు ఉంటాయి. అంటే ఏ పని చేసినా సంతోషంగా ఉండలేకపోతారు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇక 26, 27వ తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే వృధా కాలయాపన, ఏ పని యందు కూడాను ఆలోచనల వరకే ఉంటాయి తప్ప కార్యరూపం దాల్చదు. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. 28, 29, 30 మరియు 31 తేదీల్లో ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి మంచి అవకాశాలు కలుగుతాయి. అలాగే ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి పొరపచ్చాలు, మిత్రులతో ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగి ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను చక్కగా ఈ మాసాంతంలో ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ధనపరమైన సమస్యలు తీరుతాయని చెప్పవచ్చు. ఇక ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను రావి చెట్టు చుట్టూ
వీలైతే నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఆ రావి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఈ విధంగా చేస్తే చాలా మటుకు సమస్యలు ప్రశాంతంగా తగ్గుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటిస్తే మరింత శుభమైనటువంటి ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ, అవకాశం ఉంటే ఆషాఢ అమావాస్య రోజున మా ఆధ్వర్యంలో జరిగే పిండ ప్రదానము మరియు సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోతనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.